ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎక్కడ చూసినా ఎక్కడ వినిపిస్తున్న మాట ఎలక్షన్ కోడ్. ఇది అమల్లో ఉంటే ఏ పని జరగదని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి? కోడ్ అమల్లో ఉంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? కోడ్ ఉల్లంఘన కిందకి ఏ అంశాలు వస్తాయి అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. దేశ రాష్ట్ర రాజకీయాలే కాదు, కామన్ పీపుల్ ని కదిలిస్తున్నాయి ప్రస్తుత ఎన్నికలు. నెల రోజుల్లో ఎన్నికలు ముంచుకు రావడంతో దేశమంతా ఎన్నికల మానియాలో మునిగిపోయింది. నెల వ్యవధిలో 2 ఎన్నికలు, లోక్సభ, అసెంబ్లీ కలిసి రావడంతో అందరిలోనూ ఇదే హంగామా కనిపిస్తోంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి, లేదంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు లాభదాయకమైన పథకాలను ప్రకటించకూడదు. ఇక పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన అన్ని ఖర్చులకు విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఈసీ పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా డబ్బు ఖర్చు పెడితే అది నేరమవుతుంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించరాదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం నిషేధం. అలాగే ఓట్ల కోసం కులం, మతం, వర్గం ప్రస్తావించడం కూడా నేరమే. ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా వినియోగించరాదు. డబ్బు ఆశ చూపి భయపెట్టి ఓట్లు అడగకూడదు. సోషల్ మీడియాకి కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఇక ప్రజల ఇళ్ల ముందు వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు. భవన యజమానుల అనుమతి లేకుండా పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టకూడదు. ఇళ్ల గోడలపై రాతలకు యజమానుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. పార్టీ సమావేశాలకు పోలీసుల అనుమతి ఉండాలి. అధికార పార్టీ ఎన్నికల సంఘం అధికార హోదాని వినియోగించకూడదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార వనరులు, యంత్రాంగాన్ని, వాహనాలను వాడటం కూడా నిషేధం. ప్రజాధనంతో ప్రచారం చేయడం నేరం. ఇక ప్రభుత్వం మాస్ మీడియాను తనకు అనుకూలంగా వాడుకోకూడదు. అలాగే ఎన్నికల ప్రకటన తర్వాత మంత్రులు నిధులకు సంబంధించి ఎలాంటి హామీలు, ప్రకటనలు చేయరాదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకి కూడా పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలేవి చేయకపోవడమే ఎన్నికల కోడ్. ఒకవేళ అలా కాదని చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందనే వస్తుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.